చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై అత్యాయత్నం జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబును టీడీపీ నేతలను నియంత్రించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. సీఎం జగన్పై రాయితో దాడికి చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చేసిన సూచనలను కూడా చంద్రబాబు పెడచెవిన పెట్టి సీఎం జగన్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తున్నారు? అలాగే ఎలక్షన్ కమిషన్ని కూడా సంప్రదించినట్టుగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయమంటూ ప్రతిపక్ష నాయకుడే పిలుపునిస్తున్న వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన వ్యవహారం అయితే చోటు చేసుకోలేదు. తొలిసారి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించేందుకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా స్పందించింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా కంప్లైంట్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా అనేక మార్లు ఇదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. గాల్లోనే వస్తాడు, గాల్లోనే ఫినిష్ అవుతాడు అంటూ కూడా జగన్ ఉద్దేశించి గతంలో చెప్పిన మాటలు కానీ, లేదా చిత్తూరు జిల్లా పొంగనూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో చంద్రబాబు వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకుంటే కొట్టండ్రా అంటూ పోలీసుల మీద దాడికి పురుగులిపారు. ఆ సమయంలో దాదాపు 22 మంది పోలీసులు తీవ్రంగా గాయపడితే అందులో ఒక కానిస్టేబుల్కి పూర్తిగా కన్ను పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా అనేక సార్లు చోటు చేసుకునే విజయవాడలో సీఎం మీద దాడి జరగడానికి ముందు కూడా ఏకంగా రాళ్లతో దాడి చేయండి సీఎం మీద అంటూ పిలుపునిచ్చిన వైనం, ఆ తర్వాత విజయవాడలో జరిగినటువంటి దాడి ఘటన కానీ ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకి ఓటమి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏ విధంగా దాడికి పురుగొల్పుతున్నాడు అనేది పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీరియస్గా స్పందించి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికే 18 సార్లు చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. ఎందుకంటే గతంలో సైకో అని అనటం కానీ, లేదంటే ఒక తాపీ మేస్త్రి సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ జగన్ను భూమిలో పాతిపెట్టాలి, మళ్ళీ పైకి రాకుండా సిమెంట్తో పూడ్చిపెట్టాలంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఎన్నికల కమిషనర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ చంద్రబాబు వాటికి సంబంధించి ఎలాంటి సమాధానం కూడా ఎన్నికల కమిషన్కి ఇవ్వని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించడంతో పాటు ఒక అవాంఛనీయ శక్తిగా చంద్రబాబు మారిపోయారు. కాబట్టి ఆయన ఎన్నికల నుంచి దూరంగా పెట్టాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. దీనికి సంబంధించి మాత్రం పార్టీ మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా దృష్టి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. హరి, ఓకే రవీందర్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.